హాయ్ అన్న. హాయ్ బ్రో. సంక్రాంతికి గుంటూరు కారం మూవీ రాబోతుంది కదా. అవునా. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకు? అది కొడుతుంది బ్రో, హిట్ కొడుతుంది అని అందరికీ నమ్మకం ఉంది. ఇప్పుడు వచ్చిన టీజర్ కానీ సాంగ్స్ కానీ ఎలా అనిపించినాయి? బాగున్నాయి అన్న. ఆ కుర్చీని మడత పెడితే ఆ సాంగ్ బాగుంది. ఆ సాంగ్ సూపరా? అవును. సో అంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా అసలు ఆ సాంగ్ పెట్టి. కానీ ఇప్పుడు ఆ తమన్ కూడా అతన్ని మంచిగా ఫేమ్ ఉన్న పట్టుకుండు ఆ ముసలాయన. దాంతో హిట్ కొడుతుంది, సాంగ్ కూడా హిట్ కొట్టేసింది ఆల్రెడీ. మూవీ కూడా హిట్ కొడుతుందని నమ్ముతున్నాడు. అంటే త్రివిక్రమ్ అంటే మనకు కొంచెం పద్ధతి అయిన మాటలు అవి వాడతాం, పద్ధతి ఉంటుంది. కానీ అంటే ఈ సినిమా అంత మాస్ కదా, సో దాని తగ్గట్టు ఆయన పెట్టినేమో అట్లా. అంటే ఒక కమర్షియల్గా ప్రమోట్ కావాలని చెప్పి ఇలా చేశాను అనుకుంటా అంతే. ఎలా అనిపించింది శ్రీలీల మహేష్ బాబు డ్యాన్స్ మీకు? బాగుందన్న. డ్యాన్స్ కూడా డిఫరెంట్గా ఉంది, కొత్తగా మాస్గా వేసారు వాళ్ళిద్దరు. కాకపోతే హీరోయిన్ చూస్తుంటే బాగా బోర్ వేసింది బ్రో. ఎందుకంటే ఇప్పటికీ అన్ని 4-5 సినిమాలు వర్షం బట్టే ఆమెనే ఉంది బ్రో. ఈరోజు యాక్చువల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండాలి, నిన్నటి వరకు కూడా ఈవెంట్ అని చెప్పారు, సడన్గా ఈరోజు క్యాన్సిల్ చేశారు. సో దాని గురించి ఏమంటారు? దాని గురించి మనకు తెలియదు బ్రో. చాలా మంది ఫ్యాన్స్ ఇప్పుడు చెప్పుకోవచ్చు ఆడికి వచ్చేసి వెళ్ళిపోతున్నారు రిటర్న్ నిరాశగా. అవును, వాళ్ళు క్యాన్సిల్ అంటే సడన్ గా చేయడం వల్ల ఇప్పుడు ఫ్యాన్స్ వచ్చి వెళ్ళిపోతున్నారు కదా. ఉదయం ఎవరో కాకినాడ నుంచి వచ్చారంట, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండాలన్నా ఉండలేరు కదా. దాని వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానివల్ల ఆపేసినట్టు. గుంటూరు కారం కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు అదే రోజు మనకి హనుమాన్ మూవీ కూడా ఉంది కదా. సో హనుమాన్ మూవీ మహేష్ బాబు ముందు నిలబడద్దు అంటారా? నిలబడుతుంది అంటే ఇప్పుడు ఎక్కువైందంటే ఈయన పెద్ద హీరో కదా బ్రో, ఎంతైనా ఈయనకే ఎక్కువ ఉంటుంది రేంజ్. ఇప్పుడు అతను ఏంటంటే ఒక మూవీ ఉంటుంది అనుకుంటా, చిన్నప్పుడు వీళ్ళిద్దరు చేసారు కదా, అది ఏదో మూవీ ఉంటుంది సంథింగ్ ఏదో. ఆ మూవీలో ఎంతైనా ఇప్పుడు మహేష్ బాబే ఎంతైనా బాగుంటుంది రేంజ్. ఆయన ఏముంది, ఒక మూవీ తీసిండు. ఇంకా సంక్రాంతికి మనకి సైంధవ్, నా సామిరంగా 2 మూవీస్ వస్తున్నాయి, వెంకటేష్ గారిది, నాగార్జున గారిది. సో అవి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అది కూడా మాస్ లుక్కే అన్న. నాగార్జున ట్రైలర్ చూసిన, నా సామిరంగా బాగుంది అది కూడా. సో ఈ సంక్రాంతికి మొత్తం మూవీస్ అన్నీ హిట్ అవుతాయి అనుకుంటున్నారా? హిట్ అవుతాయి అంటే స్టోరీని బట్టి ఉంటుంది కదా బ్రో, ఏదైనా స్టోరీని బట్టి ఉంటుంది. ఎంత చేసినా ఏమో కానీ మంచి దాంట్లో స్టోరీ అందరికి నచ్చాలి కదా జనాలకి. అది ఓకే.